నేను తాగలేదు నిషా మేడం, బలవంతంగా తాగించారు. అమ్మ మీదొట్టు తాగితే నేను బండి నడపను. చట్టాన్ని గౌరవించాలి. మీరు గట్టిగా హ్యాండిల్ పట్టుకోండి, నేను గట్టిగా దేన్ని పట్టుకోవాలి? నేను చెప్పినప్పుడు క్లచ్ పట్టుకోండి, నేను గీరేస్తా. ఓకే? మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఇలా. ఉషా ఉషా ఉషా, నేను ఉషా ఫ్యాన్. ఉషా ఫ్యాన్. నన్ను ఏ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తున్నారు? నా బ్యాచులర్ జీవితాన్ని పాడు చేయడానికి గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారా? నా అందాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. లాయరా, ఇంకా లవ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే డైవర్సా? గురు, నువ్వు కేసు టేకప్ చేయొద్దు, ఇంకా మాకు లవ్ స్టార్ట్ అవ్వలేదు. నువ్వు స్టాండ్ వేయొద్దు, నేను వేస్తాను. వస్తాను, ఉండమ్మా. అది కాదు నిషా, మన మధ్య ఏ గొడవ జరగలేదుగా. లాయర్ ఎందుకు? మనం మాట్లాడుకుని కాంప్రమైజ్. మా నాన్నగారు సుబ్రహ్మణ్య గారు క్రిమినల్ లాయర్. క్రిమినల్ పాపా, కంగ్రాచులేషన్స్. సెక్యూరిటీ సార్, ఎవరా ఈ థర్డ్ క్లాస్ లోపల పంపించింది? థర్డ్ క్లాస్ అంటున్నావు నన్నా? యు హై క్లాస్ ఇడియట్ కంట్రీ బ్రూట్, మైండ్ యువర్ తెలుగు లాంగ్వేజ్. ఎవరిని పట్టుకుని థర్డ్ క్లాస్ అంటున్నావు? బుద్ధి లేదా మీకు? నిషా, నీ బాబుకి ఒక్క డిచ్ ఇచ్చారంటే దెబ్బకి ఫేస్ ల్యాప్స్ అయిపోద్ది. ఇది 307 హాఫ్ మర్డర్ కేస్. ఐఎమ్ ఏ రైట్ లాయర్ క్రిమినల్. ఈ లోఫర్ నీకు ఫ్రెండా? ఎవరిని రా లోఫర్ అంటున్నావు? ఈయన కాదు లోఫర్, నువ్వు. అలా మీ మీద నాకు మర్యాద ఎక్కువగా ఉండేది. అందరి దగ్గర నేను క్రిమినల్ లాయర్ కూతుర్నని గర్వంగా చెప్పుకునేదాన్ని. హలో మేడం, వాటర్ ప్లీజ్. కానీ ఈరోజు మీరేం చేశారు? ఒరిజినల్ వాటర్. మీకు ఒక ఫోన్ వచ్చింది కదా, రేప్ చేసి ఎలా ఎస్కేప్ అవ్వాలో మీరు వాళ్ళకి సూపర్ ఐడియా ఇచ్చారు కదా. సూపర్ నాన్న, సూపర్. అక్కడ రేప్ అవ్వాల్సిన చోట్ల ఉన్నది ఎవరో తెలుసా? నేను నాన్న, మీ కూతుర్ని. నిషా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను లోపలికి రావడానికి ఇక్కడికి రాలేదు, ఇది అడిగి వెళ్దామనే వచ్చాను. పద సూర్య. క్రిమినల్ బాబా, సెంటిమెంట్ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్ కి షిఫ్ట్ అవడం అంటే ఎంత కష్టమో తెలుసా? అంతా చెడగొట్టావు, ఫుల్ పంచర్ అయిన వేస్ట్ బాడీ. నిషా, 1 నిమిట్ ప్లీజ్. మామా, బంగారం లాంటి పిల్లని గిఫ్ట్ గా ఇచ్చావు మామా. ఒక్కసారి కౌగులించుకున్నా మామా. ఫుల్ హీట్ లో ఉన్నట్టున్నావు. ఈ చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటే నన్ను కాపాడుతావు కదా మామా. ఆయన కాపాడకుండా ఎలా ఉంటావు? అల్లుండి కదా మరి. బాయ్ మామా. నీ వీపు మీద ఇలా ఆనుకుని ఉంటే బాడీ కంట్రోల్ తప్పి ఏదేదో అవుతోంది. నిషా, నిన్ను చూస్తుంటే ఎక్కుతోంది నిషా. ఆ ఫీలింగ్ గురించి చెప్పడానికి లేదు భాష. కంట్రోల్ సూర్య, కంట్రోల్ చేసుకో సూర్య, కంట్రోల్. అయ్యో నిషా మేడం, చేసుకోవచ్చా? నేను కాసేపు ఆనుకొని నిద్రపోతాను. జస్ట్ నిద్ర అంతే, ఎలాంటి యథవేషాలు వేయను. ఈ మందు కొట్టి దెబ్బలు తిన్న మైకులో ఒక విషయం చెప్తానండి. మీ డబుల్ యాక్టింగ్ రోల్ ఉందే, ఇంకో క్యారెక్టర్, ఉషా క్యారెక్టర్ లో మీరు 2 జడ్లు వేసుకొని వస్తే ఇన్ని పువ్వులు కొని మీ జడ్లో పెట్టాలని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా? అయ్యో, మరి అలా బ్యాలెన్స్ తప్పారేంటండి? మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారుగా, అందుకే మీ మొహం చూడాలనుకున్నాను. బ్యాలెన్స్ తప్పిపోయింది. కరెక్ట్. ఈ వయసులో బ్యాలెన్స్ తప్పకుండా ముసలాళ్ళం అయిన తర్వాత బ్యాలెన్స్ తప్పుతావా? రే మంజు, నా కూతుర్ని ఎందుకురా కిడ్నాప్ చేశావు? రేప్ చేయటానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ ఉందా? ఇప్పుడు ఏమైందని? ఒకవేళ నీ కూతుర్ని నా తమ్ముడు రేపే చేశాడే అనుకో, వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావు. బాబు, నా కూతురంటే నాకు ప్రాణం. ఏదేదో మాట్లాడకు. ఇప్పుడు ఏమిటి ప్రాణమా పోయింది? చూడు సుబ్బు, నీ కూతుర్ని నా తమ్ముడు కిడ్నాప్ చేసింది ఆ సూర్యాని వేసేయడానికి. అది అర్థం చేసుకో దయచేసి. సూర్యాని వేసేయడానికి ఎంత బిల్డప్? నీ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఐడియా ఏదైనా ఉంటే చెప్పు, మేము తప్పకుండా వింటాం. సూర్య, మీ నాన్న జైలుకు వెళ్ళడానికి నేను కూడా ఒక కారణం. నాన్న, మీరు నన్ను క్షమిస్తావా? నువ్వు పైన ఒకడు ఉంటాడు,
వాడే డిసైడ్ చేస్తాడు ఎవరి పాపానికి ఏంటి శిక్ష అని. నిషా గొప్పింట్లోనే ఉంటుంది, మా అమ్మతో పాటు ఉంటుంది. తన గురించి మీరేం దిగులు పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మా ఇంట్లో ఉన్న పత్రాలన్నీ దొంగతనం చేసి ఇదంతా చేసింది కృష్ణ అని నాకు బాగా తెలుసు. మీరు వాడి మీద ఒక కంప్లైంట్ ఇస్తే మీరు నిరపరాధని ప్రూవ్ చేస్తాను సార్. నేను చచ్చినా కూడా ఆ పని చెయ్యను. ఎందుకు మీ అక్కయ్య కొడుకు మీద మీకు అంత ప్రేమ? తను నా అక్క కాదు, నా తల్లితో సమానం. నన్ను పెంచింది, చదివించింది, నా పెళ్లి చేసింది. వ్యవసాయాన్నే నమ్ముకుంటూ జీవనం సాగించాలనుకున్నాను. పొలాల్ని నమ్ముకుని బతికాం. మాకు కావలసినంత డబ్బు వచ్చింది. మా బావ దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, దానికి కొంత పెట్టుబడి పెట్టాను. ఒకరోజు ఏమైందంటే ఆ ప్రెస్లో దొంగ నోట్లను ముద్రించడం నా కళ్ళారా చూశాను. నా బావ నా మాట వినకుండా రాత్రికి రాత్రి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన శవాన్ని చూసి మా అక్కకు మతి భ్రమించింది. ఈ రోజు వరకు ఆమెలో మార్పు రాలేదు. నేను పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మా అక్కయ్య జీవితమే నాశనమయ్యింది. అనవసరంగా నేను మీకు పాత కథలన్నీ గుర్తు చేసినట్టున్నాను. లేదు లాయర్ గారు, మనకున్న పరిస్థితులను, మనం వెళ్లే దారిని మనం ఎప్పుడు మరిచిపోకూడదు లాయర్ గారు. ఈ అపనిందలు నాకు సహజమే. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఆ బాధ అనుభవిస్తున్నాను. చెప్పు కృష్ణ. కాపాడు సూర్య, ప్లీజ్ సూర్య, కాపాడు సూర్య. ఏమైంది? నేను డబ్బులు ఇవ్వదని నన్ను ఎక్కడో కిడ్నాప్ చేశారు. చంపేస్తారు సూర్య, నన్ను వాళ్ళకి ఫోన్ చంపేస్తారు. ఇవ్వు, నేను మాట్లాడతాను. వద్దు సూర్య, నువ్వే ఇక్కడికి రావచ్చు కదా. కాళీమాత గుడి దగ్గర ఉన్నాను. త్వరగా రా సూర్య, త్వరగా రా రా. రే బాబా, చెప్పు. సూర్య ఒంటరిగా చిక్కితే వాడి చెమడాలు ఒలుస్తానని చెప్పావు కదా. వాడు సింగిల్ గానే వస్తున్నాడు. ఎక్కడ? రే బాబు, మా ఇంట్లో నా అమ్మ అత్తయ్య వాళ్ళందరూ ఉన్నారు, వదిలే. ఎవరుంటే నాకేమిట్రా పోరరై. వద్దు బాబు, వదలండి. వద్దు, వదిలే. నీ తమ్ముడు కూడా ఇదే మాట చెప్పాను బాబు. ఆడవాళ్ళ మీద అటాక్ చేసేవాడిని మగాడు అనరు. ఏమంటారో నీకే బాగా తెలుసు అనుకుంటా. సూర్య, నీ వెనుక ఉన్న వాళ్ళను చూసుకుని నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? ఈ ధైర్యం పుట్టుకతోనే వచ్చింది. ఇది పెద్దింటి వాళ్ళ పవర్. నీ వెనక ఉన్న వాళ్ళంతా డబ్బు కోసం వస్తారు, వీళ్ళు ప్రేమ కోసం వస్తారు. ఈ డైలాగ్లని నేను చిన్నప్పటి వింటున్నా. మగాణ్ణి,
అందుకే నీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. మగాడివి నువ్వు పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. అందులో మగ ఆడ అని 2 కాలమ్స్ ఉంటాయి. అందులో దేని మీద టిక్ చేయలేదురా. నిన్ను ఒక డౌట్ తోనే పెంచారు. ఏయ్, నేను పుట్టినప్పుడే నర్సుకి కన్ను కొట్టినోడ్రా. నన్ను కొట్టాలంటే ఫోన్ చేయి, సింగిల్ గా వస్తాను. అది మానేసి ఇదేంట్రా ఫ్యామిలీ గిమ్లీ అంటే ఓల్డ్ స్టైల్. నా పాత స్టైల్లోనే నీ కుటుంబ గౌరవాన్ని కొడతాన్రా, చూసుకుందాం. నేను లేనప్పుడు నా ఫ్యామిలీని టచ్ చేయడం కాదు, నేను ఉన్నప్పుడు టచ్ చేసి చూడరా. నీ పెద్దింటి గడ్డి మా దగ్గర ఒకటి ఉంది. ఒక్క నిమిషం ఆగు. ఏ కృష్ణ, రారా రారా. సూర్య, వీడి గురించి మీ కుటుంబానికి ఫుల్లుగా తెలిసే తీరాలి. అమ్మా, రే బాబు, నా ఫ్యామిలీ ముందు డ్రామాలు ఆడకు. ఆడావో హాస్పిటల్లో ఉన్న నీ తమ్ముడు ప్రాణాలతో ఉండడు. ఏంటి డౌటా? ఒక్క కాల్ చాలు నీ తమ్ముడి ప్రాణాలు తీయడానికి.